రాష్ట్రంలో ప్రభుత్వాల పార్టీలు మారుతున్నాయి కానీ ప్రజల పరిస్థితులు మారడం లేదని భారత చైతన్య యువజ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. అనంతపురంలోని రుద్రపేట బైపాస్ ఎగ్జిబిషన్ మైదానంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ సింహగర్జన సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడి చూసినా దోపిడీలు, అవినీతి, అక్రమాలే ఉన్నాయన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. అన్ని రకాలుగా యువతి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నం చేయకపోగా రాయలసీమలో ఉన్న ఎన్నో రకాలుగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఏ ఒక్క ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదనే విషయాన్ని ఈ రోజు మనం గుర్తించాలి. నుండి ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది. రైతులకు అన్యాయం జరుగుతోంది, యువతకు అన్యాయం జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమలు తీసుకుని వచ్చి వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం. అనంతపురంలో జరుగుతున్న రాయలసీమ సింహగర్జన కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి రైతులు, యువత, మహిళలు విచ్చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ పూర్తిగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా వెనకబడింది. రైతులు మోసపోయారు, యువత మోసపోయారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు మోసపోయారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతూ ఈ కుటుంబ పార్టీలు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రజా రాజకీయం కావాలి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. వచ్చే 24 ఎన్నికల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీసీ యువజన పార్టీ ఆవిర్భవించబోతోంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు. బీసీవై పార్టీని ఆదరిస్తారు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే సంకల్పంతో బీసీ యువజన పార్టీ ప్రజల్లోకి వెళ్ళబోతోంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో ఈరోజు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.